హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా అన్ని పేపర్లలో అకాల వర్షాలతోని ఆగమైన అన్నదాత, ఒడ్లు మొక్కజొన్నలకు సంబంధించిన ధాన్యం వర్షంలో తడిచిపోయింది, మొత్తం మునిగిపోయింది. ఇది ఈ మునక వర్షం వల్ల కాదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పంటలు మునిగిపోయినాయి అని చెప్పి రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. వర్షం వచ్చింది కరెక్టే, ముంచింది ఎవరంటే వర్షం కాదు ప్రభుత్వం ముంచింది అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం ముంచింది అనాల్సి వస్తుందంటే ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనపడితే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఆ కేంద్రాలు పెట్టడంలో డిలే, కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏర్పాటు చేయడంలో డిలే, ఆలస్యం. దాంట్లో సంచులు లేవు, వెహికల్స్ లేవు, కాంటాలు వేసే హమాలీలు లేరు, రకరకాల ఇబ్బందులతోని రైతుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. అన్నదాతల అరిగోస దేవుడికి ఎరకే. మొత్తానికి వర్షంలో పంట మునిగింది. మునగడానికి ఈ వర్షంలో మునగలేదు పంట, వర్షం వల్ల మునిగిపోలేదు, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు పంటలు మునిగిపోయినాయి అని చెప్పి రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి దాదాపు అన్ని పేపర్లు ఇదే వార్తనిచ్చారు. అన్నదాతను ముంచిన అకాల వర్షం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, మొక్కలు కాపాడుకునేందుకు రైతుల పాటలు, నేల రారిన మామిడికాయలు, పలుచోట్ల నేల కూలిన వృక్షాలు, గాలి వానకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి నీటిపాలైన ధాన్యం, తడిసి ముద్దైన ధాన్యం బస్తాలు. చూడండి, నీళ్లలోనే ఉన్నాం మొత్తం కంప్లీట్. మహబూబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి నీటిపాలైన ధాన్యాన్ని ఎత్తుకుంటున్న రైతు. ఇక వాళ్ళ బాధ వరణాతి సిద్దిపేట జిల్లా కోహిడాలో తడిసిన ధాన్యం నుంచి నీటిని ఎత్తిపోస్తున్న రైతు. ఇది చూడండి, ఎక్కడికక్కడ అకాల వర్షానికి మహబూబాద్ జిల్లాలో తడిసిన ధాన్యం, మహబూబాద్ జిల్లాలోనే తడిసిన ధాన్యం చూపుతున్న రైతు. అసలు నీళ్ళలో కలిసిపోయింది, కంప్లీట్గా పాకం అయిపోయింది. ఇది అన్నదాతలకు సంబంధించి అరికోస. దాదాపు నెల 15 రోజుల నుంచి కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికలు, డిజిటల్ మీడియా మాలాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. వాళ్ళని కాపాడండి, వాళ్ళని ఆదుకోండి, ప్రభుత్వం మాట్లాడండి, మీటింగ్ పెట్టండి, రివ్యూ చేయండి అని చెప్పినాం. వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి పదే అప్పీల్ చేసినాం. ముఖ్యమంత్రి గారు చూడండి, అన్నదాతల ఆగమైపోతున్న అన్నదాతల సమస్యను పట్టించుకోండి. వాళ్ళ గోస మీకు వినిపించట్లేదా? తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ గోస మీకు వినిపించట్లేదా? రైతుల గోస, వాళ్ళ ఆవేదన మీకు కనిపించట్లేదా? వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు మీకు కనిపించట్లేదా అని పదే వీడియోలు చేసినాం. అయినా ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. ఈరోజు అకాల వర్షంతో మొత్తం తడిచిపోయింది ధాన్యం. ఈరోజు కూడా గోడౌన్లు ఖాళీ లేవు అని చెప్పే పేరుతోని దాదాపు 3 రోజుల నుంచి కాంటాలు లేవు. ఆ ట్రక్ షీట్లు రాయట్లే రైతుల సంబంధించి. లారీలో లోడ్ అయిన బండ్లు కూడా 3 రోజుల నుంచి వెయిట్ చేస్తాను ట్రక్ షీట్ రాయక. అలా ట్రక్ షీట్ రాసి గోడౌన్ల ముందు 100-120 బండ్లతోని వెహికల్స్ క్యూ లైన్లో ఉన్నాయి. వారం 10 రోజుల నుంచి డ్రైవర్లు ఆడ పెట్టుకొని కూర్చున్నారు. ఇవన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏం కూర్చోకూడదా? ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ సెక్రటరీ, మార్క్ఫెడ్కి సంబంధించిన ఎండి మొత్తం కూర్చొని డిస్కస్ చేయకూడదా? ఏంటి అసలు మనకి గోడౌన్స్ ఎక్కడ ఉన్నాయి, దేనికి ఎంత కెపాసిటీ ఉంది, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు పడితే ఒక్కొక్క గోడంలో, ఈ మనకి స్టేట్ వేర్ హౌసింగ్ కాకుండా సెంట్రల్ వేర్ హౌసింగ్ ఏమున్నాయి, మార్కెటింగ్ శాఖ ఏమున్నాయి, ఇవి మాట్లాడుకోకూడదా? మాట్లాడుకొని దానికి సంబంధిత వ్యక్తులతోనే, అధికారులతో మాట్లాడి వాటిల్లో అకామిడేట్ చేసే ప్రయత్నం చేయకూడదా? మాట్లాడితే గోడౌన్స్లు ఇవ్వంటారు. ఎక్కడ పోతాయి గోడౌన్స్? అంత మరీ రాష్ట్రం దయనీయ పరిస్థితిలో ఉందా? పండించిన ధాన్యాన్ని దాయలేని పరిస్థితుల్లో, గోడౌన్లు లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇది రైతు రాజ్యం ఎట్లయిద్ది? ఇది ప్రజాపాలన ఎట్లయిద్ది? ఉన్నాయి గోడౌన్స్, ఉన్న గోడౌన్స్ను కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంటే దేనికి మీకు ఈ పదవులన్నీ? వ్యవసాయ శాఖ మంత్రులు, గిడ్డంగుల చైర్మన్లు, లేదా మార్క్ఫెడ్ ఎండీలు, మార్క్ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, మళ్ళీ దానికి ఒక చైర్మన్ మార్క్ఫెడ్కి, మొత్తం తడిసిపోయినాయి. ఈ రోజుకైనా గోడౌన్లు ఇంకా గుర్తించలే, మ్యాపింగ్ చేయలే. గోడౌన్ల మ్యాపింగ్ అయ్యే వరకు మేము లారీలు పెట్టమని లారీ యాజమాన్య సంఘాలు వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయో మ్యాపింగ్ చేయండి, ఖాళీ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి ఎన్ని వేల టన్నులు పడతాయి, ఎన్ని టన్నులు అక్కడ తీసుకెళ్ళడానికి అవకాశం ఉందో మాకు ఒక ఫిగర్ అవుట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఫిగర్ అవుట్ చేయడానికి కూడా లేదు. నిన్నేదో ఖమ్మం జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడారు. ట్రాక్టర్లో కూడా రైతులు
గోడౌన్కి తీసుకోవడానికి మొక్కజొన్నల్ని అనుమతిస్తామని చెప్పి ఇచ్చారు. ఇస్తే మరి ఏ గోడౌన్కి తీసుకోవాలి ఆ ట్రాక్టరు, అది మళ్ళీ క్లారిటీ లేదు. ఇది మొత్తం అన్నదాత అరిగోస పట్టణ ప్రభుత్వం, దాని ఫలితమే ఈరోజు వాళ్ళు పంట నేటపాలైంది అని చెప్పి ఒక వార్త. ఇగో ఇది పంట కాలిపోయింది పాపం. ఘటనా స్థలంలో రోధిస్తున్న మహిళా రైతులు. ఎందుకు కాలిపోయింది అంటే నడి ఎండాకాలం, పక్కనే ఈ ధాన్యం పోసుకున్నారు, కొన్ని పట్టని అసలు క్రాప్ తీయని పంటలు ఉన్నాయి, అవన్నీ అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయే పరిస్థితి ఉంది. ఇది ఒక వార్త. అయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూడండి వార్త ఎట్లా రాశారు. ఇప్పుడు నీట మునిగిన పంట గురించి రాయాలి. బకాయిలపై ఏం చేద్దాం, ఏం బకాయిలు, ఎవడికి పుట్టిన బకాయిలు, ఏం రాస్తున్నారు మీరు వార్తలు? అరే అన్నదాతలు అరిగోసపడుతున్నారు, వాళ్ళ పంట కళ్ళ ముందే నీటి పాలైంది, వాళ్ళ కన్నీళ్ళను తుడిచే వార్తలు కనీసం రాసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా? బకాయిలు ఏం చేద్దామని విద్యుత్ శాఖకు సంబంధించి 55,000 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఆ బకాయిలు ఏం చేద్దామని ముఖ్యమంత్రి గారు పెన్ను పెట్టి ఇట్లా చూపించినట్టు దాన్ని వార్త రాసిండు. అది వార్త, అది రాయాలని ఈరోజు, అది ఇక్కడ రాయాలన్నా, లోపల రాయకూడదా? ఇంత మీ ఎజెండాలు ఇదే, పల్లకి మోసే కార్యక్రమాల, ప్రభుత్వాన్ని పల్లకి మోసే కార్యక్రమాలు, ప్రజలను గాలి కొదిలేసే కార్యక్రమాలు చేస్తూ మీరు దమ్మున్న పత్రికలు, దమ్మున్న టీవీ ఛానల్ అంటే ఏం మాట్లాడకూడదు. ఇక్కడ రైతులు పంట నీట మునిగిన ఫోటోలు వేసి వార్త రాసి ఏం ప్రభుత్వం ఏం కథ అని కడిగి పారేయద్దు. ప్రభుత్వం నిర్లక్ష్యమే పంటలు ముంచిందని అడగొద్దా? అంటే ఏం దమ్ముంది మీకు పొగట్టడానికి? దమ్ము ముఖ్యమంత్రులు పొగిడితే దమ్ము ఎట్లయిద్ది? మీకు నచ్చిన ముఖ్యమంత్రులు అయితే పొగుడుతున్నారు, నచ్చని ముఖ్యమంత్రులు అయితే అడ్డగోలుగా వార్తలు రాస్తారు. ఎప్పుడు ప్రజల గురించి వార్తలు రాయరు. ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తిని బట్టి, మీరు పార్టీని బట్టి వార్తలు రాస్తారు. మీకు నచ్చిన పార్టీ, నచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే అద్భుతాలు జరుగుతున్నట్టు మొత్తం రాస్తారు. నచ్చని వ్యక్తులు, నచ్చని పార్టీ ఉంటే వాళ్ళు ఎంత మంచి చేసినా లేదు, మొత్తం అయిపోయింది, విధ్వంసమైంది అని రాస్తారు. ఈ పేపరు ఎక్కడా లేదు. ఏడ చిన్న ఏడ ఉంటుంది లోపల ఎక్కడో గింతంతా. ఇగో ఇది వీరు రైతులకి, రైతుల ధాన్యం తడిసిన దానికి వాళ్ళ అరిగోసకి ఇచ్చిన ప్రాధాన్యత ఆంధ్రజ్యోతి ఇది. ఇలా వార్తల వెనకున్న వాస్తవ ఎజెండా ఏంటంటే ఇట్లుంటుంది. గాలి వాన బీభత్సం అంట, తడిసి ముద్దైన ధాన్యం, మొక్కజొన్న కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, నార్కెట్పల్లి, అద్దంకి, ఇదంతా అయింది. ఈ పాపం ఎవరిది? గాలి బీభత్సంలో హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం మధ్యలోంచి వెళుతున్న వరద నీరు పంట కాలం పోయినట్టు పోతుంది. ఈ పంట కాలం పోయినట్టు నీళ్లు పోవడానికి పాపం ఎవరిది? ఈ నిర్లక్ష్యం ఎవరిది? రాశారా మీరు? తడిసిన ధాన్యం గాలి వాన బీభత్సం అని రాసిండు. ఇది ఆంధ్రజ్యోతి పరిస్థితి. సాక్షి పేపర్ చూద్దాం. ఈయనేమి రాసిండు? ఉత్తర రింగు రైట్ అట 23,935 కోట్లు బడ్జెట్కు కేంద్రం ఆమోదముద్ర. ఈ ఉత్తర రింగ్ రోడ్లు, త్రిబుల్-ఆర్లు ఇవి ఎప్పుడు రాసే రొటీన్ వార్తలే. రైతుల వార్త ఇది. రైతుకు సంబంధించి ఇగో ఏడైనా చిన్నది ఒక ఫోటో వేసి, ఒక 2 ఫోటోలు ఏడొక ఫోటో, ఇది వేరే ఫోటో అనుకోండి, ఏడేసి వాన తగ్గాలని దేవుణ్ణి కోరుకుంటున్నట. ఇది వార్త, వీరి వార్త ఇది. అంటే ఏం ప్రాధాన్యత ఇస్తున్నారు పేపర్లు? రైతులకి, అన్నదాతలకి. ఈ దేశానికి అన్నం పెట్టి అన్నదాతలు వాళ్ళు ఆగమాగం ఉంటే, వాళ్ళు బాధల్లో ఉంటే కనీసం పేపర్లో ఒక బ్యానర్ ఐటమ్ పెడితే తప్పేంటి? తడిసి ముద్ద అయిపోయారు, వాళ్ళ పంటలన్నీ పోయినాయి, రాయలే. సిలిండరు దక్కాలని నరసింహపేటలో బుక్ చేసినందుకు 10 క్యూ కట్టి నైట్ కూడా ఆడే పడుకున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం కూడా క్యూలు, యూరియా కోసం క్యూలు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్తారు, స్లోగన్స్ ఇస్తారు. రైజింగ్ తెలంగాణ మనోడు, మన ముఖ్యమంత్రి చెప్పేది రైజింగ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వికసిత్ ఆంధ్ర. అక్కడ వికసిత్ లేదు, ఇక్కడ వికసిత్ లేదు. ఇక్కడ యూరియా కోసం ఇట్లా పడుకోవాలి, గ్యాస్ కోసం ఇట్లా పడుకోవాలి, పెట్రోల్ కోసం ఇట్లా పడుకోవాలి. అక్కడ కూడా అదే పరిస్థితి. పెట్రోల్ డీజిల్ కోసం క్యూ లైన్లు, యూరియా కోసం క్యూ లైన్లు. ఎక్కడ వికసిత్తో ఏం కాదో అర్థం కావట్లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే డబుల్ ఇంజన్ అంటాడు. మరి డబుల్ ఇంజన్ వల్ల సింగిల్ ఇంజన్ ప్రయోజనం కూడా లేకుండా అయింది. ఇది ఈ సాక్షి పేపర్ ఆయన రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత. ఈయన రింగ్ రోడ్డు గురించి రైట్ అని రాసిండు. ఈ రింగ్ రోడ్లు లేదా గూగుళ్ళు, డేటా సెంటర్లు ఇవి వచ్చి నేను సంబరాలు చేసుకోండి ప్రజలకు చెప్పటం. ప్రజలకి ఇది అర్థం కాక డేటా సెంటర్ ఏంది, మనకేం సంబంధం, మన భూములు గుంజుకొని వాడోడు వస్తే సంబరాలు ఏంది, శంకుస్థాపన ఏంది, ప్రభుత్వం డబ్బులతోనే యాడ్లు అయిందని జనాలు వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి. రైట్.
వెలుగు పేపర్ చూద్దాం. కొనుగోళ్లు లేటు, కళ్ళాల్లోనే ధాన్యం, అకాల వర్షంతో తడుస్తున్న వడ్లు మొక్కలు. వెలుగు పేపర్ 100 వాళ్ళే అనిపిస్తుంది తెలంగాణలో పేపర్లో. నమస్తే తెలంగాణ అంటే యాంటీ పేపర్ కాబట్టి వాళ్ళు ఎట్లాగో ప్రభుత్వానికి యాంటీ రాస్తారు. వెలుగు పేపరు యాజమాన్యం, దానికి సంబంధించిన యాజమాన్య కుటుంబ సభ్యులు, క్యాబినెట్లో మంత్రి వివేక్ గారు అయినప్పటికీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తాడు. కొనుగోళ్లు లేటు, కళ్ళాల్లో ధాన్యం. వాస్తవం ఇది. ఈ మాటని ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి పేపర్ కానీ, ఈనాడు పేపర్ కానీ ఒక్కటి రాయాలి. మళ్ళీ అందరూ దమ్మున్న పత్రికలు, మాకంటే మించిన జర్నలిస్టులు లేరు, మాకంటే మించిన పత్రికలు లేవు అంటాడు. ఏంటి మీ పత్రిక నామ్సు? మీరు చేస్తున్న జర్నలిజమా, బ్రోకరిజమా? ఈ పల్లకిలు మోసేది క్యాబినెట్ మంత్రి స్వయంగా రాసిండు వాళ్ళ ప్రభుత్వం గురించి. కొనుగోలు లేటు వల్ల తడిసిన ధాన్యం, కళ్ళాల్లోనే ధాన్యం అని చెప్పి, అకాల వర్షంతో తడుస్తున్న ధాన్యాలు అని చెప్పి, మనుషులు చనిపోతుంది రాసిండు. వరి కుప్ప పైనే కుప్పకూలిన రైతు అని చెప్పి. ఈ వార్త నమస్తే తెలంగాణ కూడా రాయాలి. వాస్తవంగా ఈ స్థాయిలో వాళ్ళు రాసిన స్టైల్ వేరే ఉంది. ప్రభుత్వం పైన కుప్పకూలిన రైతు అని రాశారు. ఇది వాస్తవం పరిస్థితి. ఇది ఒక్క పేపర్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, 3 పేపర్లు ప్రధానమైన మీడియా అని చెప్పి, దమ్మున పత్రిక అని చెప్పుకునే ఛానల్ అని చెప్పి ఒక్కటి రాయాల వార్త. ఏం విలువ ఉంది మీకు? ఏం విలువలు పాటిస్తున్నారు? ఇది బార్దాన్ లేక, లారీలు రాక ఆలస్యమవుతున్న కొనుగోళ్ళు. ఇప్పటికీ 12.38 లక్షల టన్నుల ధాన్యం సేకరణ, రైతులకు 1,129 కోట్ల చెల్లింపులు, మరో వారం పాటు వర్షాలు, అవస్థలు పడుతున్న అన్నదాతలు అని చెప్పి చాలా అద్భుతమైన వార్తను రాశారు వీళ్ళు. అంటే ప్రభుత్వంలో ఉండి కూడా రాయటం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ క్యాబినెట్ సమావేశం ఉందట. ధాన్యం కొనుగోళ్లు, భూముల మార్కెట్ వాల్యూ సవరణపై చర్చ, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ పీఆర్సీలపై చర్చించే అవకాశం. మీకు దండం పెడతాము నాయన అంటున్నారు రైతులు. క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇప్పుడు రైతులు ఈ సమస్య ఎదుర్కొంటుంటే మొన్న ఒకటి జరిగింది ఈ మధ్యకాలంలో. దాంట్లో ఏం మాట్లాడలే. మళ్ళీ ఈరోజు సమావేశంలో అన్నా కనీసం ధాన్య కొనుగోలు పైన చర్చ ఉందని వెలుగు పేపర్ రాసిండు. మీకు పుణ్యం ఉంటుంది. చర్చ పెట్టండి. చర్చ పెట్టి ఏదో చర్చ పెట్టడం పేపర్లకు లీకులు ఇచ్చి వదిలేయటం కాదు. పరిష్కారం కావాలి సమస్య. గోడములు గుర్తించాలి, లారీల సమస్య ఎందుకు చూడాలి, లారీల సమస్య లేకుండా చేయాలి. మళ్ళీ హడావుడి చేసి ఒకరోజు వదిలేస్తే కాదు. రైట్, ఇది ఒక వార్త. మన తెలంగాణ చూద్దాం. ధాన్యం కొనుగోలు నత్తనక అని చెప్పి ఈయన మన తెలంగాణ పేపరు బ్యానర్ ఐటెం పెట్టింది రైతుల గురించి. ఇట్లా ఒకళ్ళు ఇద్దరు తప్ప, న్యూట్రల్గా ఉన్న పేపర్లు తప్ప, ఇక ప్రధాన పత్రికలు అని చెప్పుకొని పల్లకీలు మోస్తున్న వాళ్ళు మటుకి ఎవడు రాయలే. రైతులంటే మాకు ప్రేమ కాదు, మాకే ప్రేమ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్. రైతులంటే మాకు ప్రేమ, లేదు మాకే ప్రేమ. మరి మీకు ప్రేమ, వాళ్ళకి ప్రేమ, 2 ప్రేమలు ఎక్కువైన తర్వాత రైతులు ఈరోజు ఆగమాగం ఎందుకు అవుతున్నారు? అరిగోస ఎందుకు పడుతున్నారు? ఎవరికైనా సోయి ఉంది అసలు? వీళ్ళ ప్రకటనలు, వీళ్ళ మాటలు మైకి పట్టుకుంటే దంచి కొడతారు. మాకంటే మాకు ప్రేమ, మీరేం చేశారంటే మీరేం చేశారు. మరి ఇంతమంది చేసిన తర్వాత, ఇంత ప్రేమ ఎక్కువైన తర్వాత రైతులు ఈరోజు ఏసీ రూమ్లో కూర్చోవాలి హారాంసే. మీ మాటల్లో ఉంది తప్ప చేతల్లో లేదు ప్రేమ. ఇది ప్రభుత్వం ప్రతిపక్షం పోటాపోటీ సభలో 6న వరంగల్లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ హామీలపై బీఆర్ఎస్ బహిరంగ సభ. 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు హన్మకొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు. రైతులకు సంఖ్యలు వేసింది బీఆర్ఎస్ఏ. ఇప్పుడు వాళ్ళపై కపట ప్రేమ ప్రదర్శిస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. రైతులంటే మాకు ప్రేమ అంటే మాకు ప్రేమ అని చెప్పి వరంగల్ వేదికగా ఒక రాజకీయ క్రీడ నడుస్తుంది. మే 5వ తారీఖు ప్రభుత్వం పెడితే రైతు వారోత్సవాలు అని చెప్పి వెంటనే 6వ తారీఖు కేసీఆర్ బహిరంగ సభ పెడతాడు. ఒక సభ. రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఇచ్చి మోసం చేసింది కాబట్టి అక్కడే వరంగల్లో అదే ప్రాంతంలో రైతు డిక్లరేషన్ పైన కౌంటర్గా రైతుల పక్షాన ఒక మీటింగ్ పెడుతుంటే కేసీఆర్ వస్తారట. సరే, ఈ మీటింగ్లు ఎన్ని పెట్టినా పబ్లిక్కి ఉపయోగపడే వ్యవహారం ఏదో చూడాలి. రైట్, దిశ పేపర్ చూద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్. క్యాబినెట్ ప్రక్షాళన లేనట్టే ఖాళీల భర్తీతోనే సరట. సీఎం రేవంత్ కసరత్తుకు కత్తెరలు. మీనాక్షి నటరాజన్ నివేదికలో అంతా తారుమారు.
పేర్లు మేమే చూస్తాం, తొలగింపులు వద్దు, శాఖల మార్పులకునో ఆచితూచి అడిగేయాలని మీనాక్షి నటరాజన్ నివేదిక. అప్రమత్తమైన అధిష్టానం, రేవంత్ కార్యాచరణకు షరతులు, కేబినెట్ మార్పు చేర్పుల ప్రక్రియ ప్రస్తుతానికి వాయిదా పడదు. కథం అయిపోయా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా ఏంటంటే మంత్రి పదవి వస్తుందని ఊహల్లో ఉన్నారు. మల్లెడ్డి రంగారెడ్డి, విద్యాసాగర్ రావు, ప్రేమసాగర్ రావు, తర్వాత ఆయన సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి నిజామాబాద్ సంబంధించి వీళ్ళంతా ఊహల్లో ఉన్నారు. పాపం ఈ ఊహలన్నిటికీ చెక్ పెట్టింది మీనాక్షి నటరాజను ఒక రిపోర్ట్ ఇచ్చిందట. మంత్రివర్గ విస్తరణ వద్దు, ఉన్న మంత్రులు ఖాళీ ఉంటే ఆ ఖాళీల వరకే చేయండి తప్ప పునర్వ్యవస్థీకరణ కూడా వద్దు, శాఖల మార్పు వద్దు. ఎందుకు ఇచ్చింది ఆమె నివేదిక? ఆమెకున్న రిపోర్ట్ ఏంటంటే ఒకసారి మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చేసి శాఖలు మార్చి లేదా ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ మొత్తం రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు స్టార్ట్ అయింది. ఈ కుమ్ములాటలు ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ 2.5 సంవత్సరాలు ఎన్నికలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ వద్దురా నాయన, మనం భవిష్యత్తులో జీవితంలో మర్చిపోయి కూడా కాంగ్రెస్ కోటేయద్దనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ పనితీరు పైన ఇప్పటికే అసంతృప్తి స్టార్ట్ అయింది. ఇక అది అట్లా ఉండగానే వీళ్ళు కుమ్ములాట స్టార్ట్ అయినాయి అనుకో, పునర్వ్యవస్థీకరణ చేస్తే కుమ్ములాటలు అవుతాయి, ఉన్నాళ్ళని తొలగిస్తే కుమ్ములాటలు అవుతాయి, కొత్త వాళ్ళని తీసుకునే దాంట్లో కుమ్ములాటలు అవుతాయి. కాబట్టి ఒక ఇద్దరు ఖాళీ ఉండరా, ఇద్దరిని తీసుకొని సప్పిడి చేయకుండా అని చెప్పి మీనాక్షి నటరాజను అధిష్టానానికి నివేదిక ఇచ్చిందట. దాన్ని బేస్ చేసుకొని అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చిందట. నువ్వు చెప్పినట్టుంటే మొత్తం కథ అడ్డం తిరిగేటట్టుందని ఇక ఆయన కోతపడ్డది రేవంత్ రెడ్డి దానికి. ఇంకోటి, కరీంనగర్లో కాల్పుల కలకలం, నగల షాపులో దోపిడీ, దొంగల బేభత్సం, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు, 3 సిబ్బందికి గాయాలు. రంగంలోకి దిగిన పోలీసులు, విచారణ ముమ్మరం. సంఘటనా స్థలానికి వెళ్ళిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో కాల్పుల కలకలం, కరీంనగర్ నడిబొడ్డున, తెలంగాణ నడిబొడ్డున పట్టపగలు గన్నులు పట్టుకొని వచ్చి, పిస్టల్స్ పట్టుకొని వచ్చి కాల్పులు జరిపి మరి బెదిరించి అక్కడున్న సిబ్బందిని మోకాళ్ళపై కూర్చోబెట్టి 1 కేజీ 18 గ్రాముల 1 కేజీ 180 గ్రాములు బంగారాన్ని ఒక సంచిలో మూట కట్టుకొని పోయే ప్రయత్నం చేశారు. మరి దాన్ని అక్కడే వదిలేశారట, కొన్ని తీసుకెళ్లారట. పట్టపగలు నడిబొడ్డున, తెలంగాణ నడిబొడ్డు, కరీంనగర్ నడిబొడ్డున ఇటువంటి పరిస్థితి ఉంటే మన శాంతి భద్రతల పరిస్థితి ఏంది? ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నడిబొడ్డును కూడా కాల్పుల్లో కలకలం, కార్లలో కాల్పులు జరుపుకొని చనిపోయిన పరిస్థితి, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి బెదిరించి కాల్పులు జరిపిన పరిస్థితి మనం చూసినాం. అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉండాలేడా? హోంమంత్రిత్వ శాఖ ఎక్కడ ఉంది? ఆ హోంమంత్రిత్వ శాఖ పనితీరు ఎట్లా ఉంది? ఈ రాష్ట్రంలో హోంమంత్రిత్వ శాఖ, మున్సిపల్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ ఈ 3 ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. మరి ఈ పనితీరు ఏంటి అంటే ఇగో ఇట్లా ఉంది. పట్టపగలే గోల్డ్ షాపులో సీసీ కెమెరాలు పగడబందిగా ఉంటాయి. ఇటువంటి కాల్పులు జరిపే పరిస్థితి ఉంటే హైదరాబాద్ లాంటి నగరం పరిస్థితి ఏంటి? ఇంకా అటువంటి సీసీ కెమెరాలో పటిష్టమైన భద్రత లేని ఇంకా బిజినెస్లు ఉంటే వాటి పరిస్థితి ఏంటి? లా అండ్ ఆర్డర్ను కనీసం సమీక్ష చేస్తానరా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఏం చేస్తారో చూడాలి ముఖ్యమంత్రి గారు దీనిపైన. రైట్, ఓట్ల లెక్కింపు ఉంది ఈరోజు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో 294 సీట్లకు ఎన్నికలు జరిగినాయి. మమతా బెనర్జీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4వసారి గెలిస్తే ఇప్పుడు గెలిస్తే 4సారి గెలిచినట్టు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గెలిసిద్దా లేదా అనేది ఒక క్వశ్చన్. కేరళలో సీట్లు 140 ఉన్నాయి. సీఎం పినరయి విజయన్ నుండి హెట్రిక్ కాలైనా అంటే 3వసారి ఆయన ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఒకళ్ళు గెలిస్తే 3వసారి, ఇప్పటికి 2 సార్లు చేసిండు. స్టాలిన్ ఫస్ట్ టైము కంప్లీట్ చేసిండు సక్సెస్ఫుల్గా 5 సార్లు. గెలిస్తే 2వ దఫా 234 సీట్లతోని ఉంది. గెలుపు కూడా ఈజీ అంటున్నారు తమిళనాడుకు సంబంధించి. అస్సాంకు సంబంధించి సీట్లు 126. హిమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు ముఖ్యమంత్రి సీఎంగా బీజేపీకి సంబంధించి. ఆయన కూడా హ్యాట్రిక్కి దగ్గరలో ఉండు, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన 3వసారికి. పుదుచ్చేరికి సంబంధించి సీట్లు 30 ఉన్నాయి. సీఎం రంగస్వామి 5వ విడతకు సిద్ధంగా ఉన్నాడు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసింది. వీళ్ళందరిలో ఎక్కువ సార్లు చేసింది అయినా. దాని తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 3 సార్లు చేశారు. హేమంత్ సోరెన్ 3వసారికి ప్రయత్నం, విజయన్ 3వసారికి ప్రయత్నం, 2వసారికి స్టాలిన్ ప్రయత్నం. వీళ్ళల్లో ఎవరికి పబ్లిక్ మ్యాండేటు ఎట్లా ఉందనేది మనకి ఈరోజు మధ్యాహ్నం కల్లా తెలుస్తుంది. ధాన్యం కొనుగోళ్ల మాటన కోతలు, కొనుగోడు కేంద్రాలు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. అకాల వర్షాలు ఒకవైపు, రైతుల పరిస్థితి దారుణం అనమాట. అకాల వర్షాలు ఒకవైపు, బస్తాలకు డబ్బులు ఒకవైపు, లారీలకు డబ్బులు ఒకవైపు, కాటా వేసిన వాళ్ళకి డబ్బులు ఒకవైపు. దాని శాతం చూస్తూ ఉంటారు, ధాన్యం శాతం ఎంత ఉంది. ఆ శాతం చూడటానికి వస్తే డబ్బులు, మొత్తం అవినీతి. పీక్కొని తింటున్నారు, జలగల పీక తిన్నట్టు తింటున్నారు రైతుల్ని.
మొత్తం యంత్రాంగం. గోడు ఏంది అనేది ఇక అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. నమస్తే. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.